హాయ్ హలో వెల్కమ్ టు నవ్య. ఈరోజు అయితే మనం మంచి హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ వాల్ హ్యాంగింగ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ పెయింటింగ్ వచ్చేసి మంచి రాజ్మహల్ ఎలా ఉంటుందో పాత పురాణ కాలంలో మహల్స్ ఉంటాయి కదా, అలాగైతే ఆర్ట్ వర్క్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికైతే. లుక్ అయితే చూసారు కదా, మంచి మహల్, పెద్ద పెద్ద మహల్ ఉంటాయి కదా రాజులవి, అలా అయితే ఉంది ఇది పెయింటింగ్. అందులో మంచి కోటలాగా ఉంది, అందులో రాణి గారు అలాగే తన పిల్లలతో మంచి పావురాలతోని పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడక్కడ పావురాలు కూడా కూర్చున్నాయి. పైన మొత్తం ఇలా టెర్రస్ లాగా ఉంది, దానిపైన మంచిగా 2 పావురాలు కూర్చున్నాయి. అవి మాట్లాడుకుంటున్నట్టు ఇలా ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్నట్టు మంచిగా అలా పెయింట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడక్కడ కూడా మహల్స్ పైన ఇలా గోపురాల పైన లాగా అలా పావురాలు అయితే అక్కడక్కడ కూర్చొని ఉన్నాయి. మంచిగా న్యాచురల్గా ఉంది పెయింటింగ్ అయితే. ఇది మంచిగా పిల్లలు ఉన్నారు, వాళ్ళ చేతిలో నెమళ్ళు ఉన్నాయి. మంచి కాంబినేషన్ కూడా, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మంచిగా స్కై కూడా ఆకాశం కూడా కనిపించేలాగా పెయింటింగ్ చేశారు. చాలా అందంగా ఉంది డిజైన్ అయితే. అచ్చు మహల్ని ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఆర్ట్ వర్క్ డిజైన్ చేశారు. పెయింటింగ్ చాలా అందంగా ఉంది. వాళ్ళని కూడా ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. మంచిగా రాణి కూడా రెడ్ కలర్లో కట్టుకుంది చీర, చాలా సూపర్గా ఉంది. మంచి 2 పిల్లలు కూడా, ఒకరు కూర్చొని ఒకరు నిల్చొని ఇలా పావురాలు ఎగిరేస్తే ఎలా ఉంటుంది, పావురం అలా ఎగురుతుంది. నెక్స్ట్ పెయింటింగ్ చూద్దాం. నెక్స్ట్ పెయింటింగ్ చూద్దామండి. ఇది వచ్చేసి వినాయకుడి బొమ్మ యాక్చువల్ ఇది, కాకపోతే ఏంటంటే కృష్ణుడి థీమ్లో చేశారు. ఇది కృష్ణుడు ఎలాగైతే ఫ్లూట్ పట్టుకుంటాడో అలాగైతే వినాయకుడు ఫ్లూట్ పట్టుకున్నట్టుంది పెయింటింగ్ అయితే. చాలా థీమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా వెరైటీగా చేశారు. థీమ్ అయితే వచ్చేసి మంచి పైన మొత్తం చిన్న చిన్న వినాయకులను కూడా డ్రా చేశారు, పెయింట్ చేశారు. చిన్న చిన్న వినాయకుడు మొత్తం ఇట్లా వాటరు మంచి ఫౌంటైన్లో కూర్చున్నట్టు వినాయకుడు, మంచి స్విమ్మింగ్ పూల్, మంచి చెరువులో కూర్చున్నట్టు మంచిగా అక్కడ లోటస్ కూడా డ్రా చేశారు. లీవ్స్, లోటస్ చాలా అందంగా ఉంది. అక్కడ మంచిగా కృష్ణుడు కూర్చొని ఎలాగైతే ఫ్లూట్ వాయిస్తాడో అలాగా వినాయకుడిని పెట్టారు ఆ ప్లేస్లో. చాలా అందంగా ఉంది పెయింటింగ్ అయితే. ఇది కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా మల్టీ కలర్లో ఇచ్చారు. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అదిరిపోయింది. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అందంగా ఉంది. ఇది కూడా మంచి లివింగ్ రూమ్స్లో అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇలా గుమ్మానికి ఆపోజిట్గా ఎదురుగా పెడితే కానీ మంచి ఎంట్రన్స్కి ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ పెయింటింగ్ చూద్దాం. నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసి మంచి ఒక గర్ల్ వాయిలిన్ వాయిస్తున్నట్టు, వాయిలిన్ ప్లే చేస్తున్నట్టు అయితే ఆ ఆర్ట్ అయితే దించారు. చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మంచి వైట్ అండ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. అలాగే అమ్మాయి వచ్చేసి మంచి ఇలా రామ, గ్రీన్, కృష్ణ కలర్స్ అయితే ఎలాగైతే ఉంటాయో కృష్ణునికి అలాంటి కలర్స్తో అయితే అమ్మాయిని డ్రా చేశారు, పెయింట్ చేశారు. ఆ జుట్టు అయినా ఆ వైలిన్ అయినా మల్టీ కలర్తో చాలా బాగుంది. మళ్ళీ కింద వచ్చేసి ఆ రెడ్ బ్యాక్గ్రౌండ్ పైన మంచి బ్లాక్ అండ్ బ్లూ, గోల్డెన్, ఆరెంజ్ అలా అన్ని కలర్స్ మిక్స్ చేసి అయితే ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. అక్కడ ఒక మంచి పార్క్లో అమ్మాయి వయలిన్ వాయిస్తే ఎలా ఉంటుంది అలాగైతే మొత్తం డిజైన్ చేశారు, పెయింట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా లివింగ్ రూమ్లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ పెయింటింగ్ చూద్దాం. నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసి ఇది కూడా ఒక అమ్మాయి పెయింటింగ్ ఉందండి. ఇది కూడా మంచి మల్టీ కలర్తో చేశారు. ఇది కూడా పెయింటింగ్ చాలా డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉంది. ఒక అమ్మాయి రోజ్ ఫ్లవర్ పట్టుకొని ఇలా ఆలోచిస్తున్నట్టు అలా చాలా బాగా డిజైన్ చేశారు. థీమ్ అయితే చాలా బాగుంది. లుక్ వచ్చేసి మంచి శారీ ఇచ్చారు. మంచి నెక్లెస్ కూడా 4 లైన్స్లో నెక్లెస్ అయితే సెట్ చేశారు. మంచి గోల్డెన్ అండ్ ఆరెంజ్ మిక్స్తో అయితే చేశారు. మంచి అమ్మాయికి కమ్మలు, మంచి హెయిర్ ఇలా కర్లీ హెయిర్ లాగా డిజైన్ చేశారు. మంచి రోజ్ ఫ్లవర్ పట్టుకొని ఎదురు చూస్తున్నట్టు అలా థీమ్ అయితే చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా మంచిగా లివింగ్ రూమ్లో కనుక పెట్టుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. రూమ్కి ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చేస్తుంది. చాలా బాగుంది. చూసారు కదా, నెక్స్ట్ పెయింటింగ్ చూద్దాం.
నెక్స్ట్ ఆర్ట్ మంచి పెయింటింగ్ వచ్చేసి రాముడి థీమ్ అండి. అది కూడా మంచి కోటలో రాముడు సీత ఎలాగైతే ఉంటారో అలాగైతే డిజైన్ చేశారు, పెయింటింగ్ చేశారు. చూస్తున్నట్టయితే మొత్తం మహల్ లాగా ఉంది. ఇది కూడా సరౌండింగ్ మొత్తం మంచి లైట్ బ్రౌన్ కలర్ అండ్ డార్క్ బ్రౌన్తో కలిపి ఇలా చేశారు. మంచి ఏమంటారు విండోస్ లాగా పెద్ద మహల్ లాగా అయితే చేశారు. మధ్యలో వచ్చేసి రాముడు సీత అండ్ లక్ష్మణ నిల్చొని ఉన్నారు. కింద వచ్చేసి హనుమంతుడు ఉంటాడు కదా, హనుమంతుడిని డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రియల్ పిక్చర్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంది. చాలా అందంగా డిజైన్ చేశారు. థీమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. థీమ్ అయితే మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది. సింహాసనం పైన ఇలా రాముడు సీత కూర్చొని ఉన్నట్టు, కింద వచ్చేసి రాముడి పాదాలు హనుమంతుడు పట్టుకొని ఉన్నాడు. చాలా అందంగా ఉంది పెయింటింగ్ అయితే. ఇది కూడా లివింగ్ రూమ్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ పెయింటింగ్ చూద్దాం. నెక్స్ట్ వాల్ హ్యాంగింగ్ వచ్చేసి మంచి బుద్ధుడి థీమ్ అయితే ఆర్ట్ చేసి డిజైన్ అయితే చేశారు. మంచి బుద్ధుడి థీమ్, మంచి ఇలా బుద్ధుడు మంచి కూర్చున్నట్టు ఉంది. మంచిగా పైనంతా వెనకాలంతా ఇట్లా సన్ లాగా ఇచ్చారు. పైన అన్ని చక్రాస్ ఇచ్చారు. ఇలా మంచిగా కాంబినేషన్ అయితే గోల్డెన్ ప్లస్ లైట్ బ్రౌన్ రెడ్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు. చాలా అందంగా ఉంది. ఇది కూడా ఏంటంటే లివింగ్ రూమ్లో అయినా పెట్టుకోవచ్చు, అలాగే బాల్కనీస్లో అలా కూడా పెట్టుకుంటారు. యోగాస్ చేస్తారు కదా కొంతమంది, అలా బ్యాక్గ్రౌండ్కి ఈ బుద్ధాస్ పెట్టుకోవచ్చు. మంచి మెడిటేషన్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే పీస్ఫుల్గా ఉంటుంది మన మైండ్ కూడా. లివింగ్ రూమ్లో అయినా బయట బాల్కనీస్లో అయినా సెట్ చేసుకోవచ్చు. ఈ వాల్ హ్యాంగింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసి వారణాసి థీమ్ ఉందండి. ఇది మొత్తము చూసారు కదా, మంచి పెద్దగా ఉంది. ఇది వాల్ హ్యాంగింగ్ మొత్తం వారణాసి ఎలాగైతే ఉంటుందో అలా ఆర్ట్ చేశారు, డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, మంచిగా వారణాసిలో నదులు ఉంటాయి కదా, రివర్స్లో బోట్స్ ఉంటాయి. బోట్స్లో మనం వెళ్తూ ఉంటాం కదా, ట్రావెల్ చేస్తూ ఉంటారు, అలాగే డిజైన్ చేశారు, మొత్తం పెయింట్ చేశారు. చూస్తున్నట్టయితే మంచిగా క్లియర్గా కనిపిస్తుంది పిక్చర్. బోట్స్లో పబ్లిక్ వెళ్తున్నట్టు, మనుషులు వెళ్తున్నట్టు ఉంది. మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. అలాగే అన్ని వారణాసిలో చూసుకుంటే చాలా టెంపుల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. అలా గోపురాలన్నీ ఇలా టెంపుల్స్ లాగా దించారనమాట. ఇలా మనుషులు వెళ్తున్నట్టు టెంపుల్స్కి, నదికి వెళ్తున్నట్టు, అలా పబ్లిక్ సరౌండింగ్ అక్కడ ఎలాగైతే ఉంటుందో అలా మొత్తం పెయింట్ చేశారు. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తము స్ట్రక్చరు స్కై వచ్చింది, రివర్ వచ్చింది, అలాగే వారణాసిలో ఉన్న టెంపుల్స్ అలా అన్నీ అయితే కవర్ చేశారు. ఇది కూడా మంచి లివింగ్ రూమ్లో పెట్టుకుంటే, ఆఫీస్ రూమ్స్లో కూడా, ఆఫీసెస్లో మంచి కార్పొరేట్ ఆఫీస్లో కనుక రిసెప్షన్ రూమ్లో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ పెయింటింగ్ అండి. మంచి వాటర్ ఫాల్ దగ్గర నంది కూర్చున్నట్టు డిజైన్ చేశారు. ఇదైతే పెయింటింగ్ మంచి వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, మంచి రివర్, దాని పక్కన మంచి ట్రీ, మంచి ఫాల్, ఇట్లా వాటర్ ఫాల్ పడుతున్నట్టయితే డిజైన్ అయితే చేశారు పెయింటింగ్. దాని పక్కన మంచిగా నంది కూర్చున్నట్టు బొమ్మనైతే దించారండి. చాలా అట్రాక్టివ్గా, చాలా లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి గ్రే కాంబినేషన్, అలాగే నందికి చైన్ వచ్చేసి మంచి గోల్డెన్ కలర్ కాంబినేషన్తో అయితే తీసుకున్నారు. హెవీగా చైన్ వర్క్ అయితే చేశారు. మంచి నందికి బొట్టు కూడా పెట్టారు ఆరెంజ్ కలర్తో. ఎంత క్యూట్గా చాలా బాగుంది థీమ్ అయితే వచ్చేసి. మంచి ఫ్రేమ్ కూడా మంచి గోల్డెన్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. దాని మధ్యలో కూడా మొత్తం మల్టీ కలర్ లాగా షేడ్ అయితే ఇచ్చారు. వాటర్ ఫాల్కైనా ట్రీకైనా చాలా బాగుంది. దాని కాంబినేషన్లో గ్రే కలర్లో అయితే నంది ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా లివింగ్ రూమ్లో అయితే చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదా మంచి వాల్ హ్యాంగింగ్ పెయింటింగ్స్ అయితే. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.